హాయ్ అండి. ఈరోజు సూపర్ ఎనర్జీ డ్రింక్ అనేది షేర్ చేయబోతున్నాను. ఈ సమ్మర్లో మనకి బాడీ వేడవ్వకుండా కూల్గా ఉండాలంటే ఈ ఎనర్జీ డ్రింక్ కంపల్సరీగా తాగాల్సిందే. అలాగే ఇది ఎనర్జీ ఇన్స్టాంట్గా ఇస్తుందన్నమాట. ఈజీగా డైజెస్ట్ అవుతుంది. దీన్ని మనం వెయిట్ గెయిన్లో యూస్ చేయొచ్చు, వెయిట్ లాస్లో యూస్ చేయొచ్చు. కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ఉంటాయి కాబట్టి నట్స్ లాంటి వాటితో తీసుకుంటే వెయిట్ గెయిన్ అవుతాము, తక్కువ క్వాంటిటీతో తీసుకుంటే వెయిట్ లాస్ అవుతాం. దీనికోసం 100 గ్రామ్స్ సగ్గుబియ్యంని ముందుగా మంచిగా వాష్ చేసుకున్నానండి. అలాగే హాఫ్ అన్ అవర్ దీన్ని సోక్ చేసుకున్నాను. ఎందుకంటే ఇది బాయిల్ అవ్వడానికి చాలా టైం పడుతుంది అనమాట. మనం ముందుగా నానబెట్టుకుంటే మనకు త్వరగా కుక్ అయిపోతుంది. కింద బేస్ అనేది బాగా మందంగా ఉన్న దాంట్లో తీసుకోండి, ఎందుకంటే అడుగంటుతుంది. లో ఫ్లేమ్లోనే కుక్ చేయాలండి. నేను మా ఇంట్లో ఇత్తడి గిన్నె ఉంటే అందులో కుక్ చేస్తున్నాను. మనం లో ఫ్లేమ్లో పెట్టి కుక్ చేయాలి. ఆ సగ్గుబియ్యం అనేది గిన్నె అడుగుకి అడుగంటకుండా మనం గరిటెతో మధ్య మధ్యలో కదుపుకుంటూనే ఉండాలండి. ఇది సిమ్లోనే కుక్ చేయాలి. ఆ సగ్గుబియ్యం గింజ అనేది ట్రాన్స్పరెంట్గా అయ్యే వరకు కుక్ చేయాలి. దీంట్లో మనం టేస్ట్ కోసం అండ్ ఫ్లేవర్ కోసం ఇలాచీ పౌడర్ అనేది యాడ్ చేస్తున్నాము. దీంట్లో బెల్లము క్వాంటిటీ ఏం లేదండి, తగినంత. మీరు స్వీట్ ఎక్కువ అనుకుంటే ఇంకొంచెం యాడ్ చేసుకోండి. మనం చూసుకోవచ్చు అనమాట. అది కుక్ అయ్యాక టేస్ట్ చూసుకుని సరిపోతే ఇంకొంచెం బెల్లం యాడ్ చేసుకోవడమే. నేను 1 కప్ బెల్లం అనేది తీసుకున్నాను. బెల్లం అనేది మీ ఇష్టం అండి. అలా చిన్న చిన్న ముక్కలుగా కొట్టన్నా వేసుకోండి, బయట విడిగా కరిగించన్నా కలుపుకోండి అనమాట. అది లిక్విడ్ బట్టి మీకు ఎలా కావాలి కన్సిస్టెన్సీ, దాన్ని బట్టి మధ్యలో వాటర్ యాడ్ చేసుకుంటూ ఉండొచ్చు. అంతేనండి, సగ్గుబియ్యం జావ అనేది రెడీ అయిపోయింది. ఇది బోన్ హెల్త్కి కూడా చాలా హెల్ప్ చేస్తుంది. నచ్చితే ఈ రెసిపీ ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్ చేయొచ్చు కదా, మరిన్ని రెసిపీస్ వస్తూనే ఉంటాయి. థ్యాంక్ యూ.